ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం, నీ ప్రాణంతో నీవు ఏమి చెప్పుచూ ఉన్నావు. దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు మనిషిని తయారు చేశాడు. అలా తయారు చేసేటప్పుడు నేల నుండి మట్టిని తీసి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేశాడు. అయితే ఇలా తయారు చేసేటువంటి క్రమంలో ఆ మనిషికి శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ప్రాణంనిచ్చాడు. ఈ మూడింటిని కూడా దేవుడు ప్రతి మనిషి శరీరంలో కూడా ఉంచాడు. నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను ఈ మూడింటిని కూడా ఇచ్చాడు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం కొన్నిసార్లు అలసిపోతూ ఉంటది. ఈ ప్రాణం కొన్నిసార్లు సొమ్మసిలిపోతూ ఉంటది. కాబట్టి ఈ ప్రాణం గురించి చాలా మంది ప్రాణంతో ఏమని చెప్పుకున్నారు బైబిల్ నుంచి మనం చూడాలండి. కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి నుండి చదువుదాం. ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడంటే, తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ గుర్తించువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షము నీ కిరీటంగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము బ్రతుకు చూడినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే తన ప్రాణంతో మాట్లాడుతున్నటువంటి దావీదు అనబడినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మనం చూడగలుగుతున్నాం బైబిల్ నుంచి. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. ఈ ప్రాణంతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఒక ఇద్దరు మీకు చూపిస్తానండి. అందులో మొదటి వ్యక్తి అయినటువంటి ఈ వ్యక్తి పేరు ఏం పేరంటే దావీదు. ఈ వ్యక్తి తన ప్రాణంతో ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాణం, నా ప్రాణమా, నా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించు. తన ప్రాణంతో ఏం చెప్తున్నాడంటే, యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు లేదా సన్నిధించు అని చెప్పాడు. అంటే ప్రాణంతో ఎందుకు చెప్తున్నాడు? ప్రాణంతో చెప్పడానికి గల కారణం ఏంటి? తన ప్రాణంతో చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాణం మరి దేవుడు చెప్పడు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి రాసిన సువార్తలో ఏం చెప్పారనంటే, మత్తయి రాసిన సువార్త 6:20 అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏది తిందుమో ఏది తాగుదమో అని మీరు ప్రారంభం చేయనని ఏది ధరించుకుందామని మీ దేహములకు చేయనను సిద్ధపడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పారంటే చూడటంగా, అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో నీ ప్రాణమును గూర్చి అయినను అన్నాడండి. అంటే ప్రాణం ఎక్కువగా ఏం కోరుకుంటుందట, ఏం కోరుకుంటుందని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. చదవండి మరొకసారి. అందువల్ల నేను మీతో చెప్పిందేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ప్రాణమును గూర్చి అయినను. అంటే ప్రాణానికి కావలసింది ఏంటి అంటే, నువ్వు తినడం, తాగడం. నువ్వు తినాలి, త్రాగాలి. ప్రాణానికి కావాల్సింది అదే. ఎంతసేపు నీ తిండి కోసం ఆలోచన చేస్తుంటాను, నువ్వు ఇచ్చేటువంటి ద్రవాల కోసం ఆలోచన చేస్తూ ఉంటాను. ఏమి తిందుమో ఏమి త్రాగుతామో ఏమి ధరించుకుందామని నీ దేహమును చేయడం చింతింపబడి, ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పది కావా. అంటే దేనికంటే ఏది గొప్పదని చెప్పాడు ఇక్కడ దేవుడు? దేనికంటే ఏది గొప్పదని చెప్పాడండి? ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. ఎందుకు ప్రాణం గొప్పది అంటే, ప్రాణం ఒక్కసారిగానే నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ప్రాణం నీ శరీరాన్ని వదిలేస్తే మరలా దాన్ని తిరిగి సంపాదించుకోలేవు.
దేవుడు ప్రతి మనిషికి కూడా శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను ఇచ్చాడు. ఒకసారి ప్రాణం పోతే చూడండి, మరి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంకా ప్రాణం ఉందా అని అడుగుతాం, ప్రాణం పోయిందా అని అడుగుతాం. కొంతమంది చెప్తారు ఇంకా చిన్న ప్రాణం ఉందండి, ఇంకా చిన్న ప్రాణం ఉందంట అని చెప్పుకోండి. చనిపోయాడు అనుకోండి, ప్రాణం పోయిందండి, అంటే జస్ట్ ప్రాణం పోయిందండి అని చెప్తుంటాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, అక్కడ మనం చూసినట్లయితే ఆహారము కంటే ప్రాణమును అన్నాడండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది అన్నాడండి. ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. ఆహారం నువ్వు లేకపోతే కష్టపడి సంపాదించుకోగలవు, కానీ ప్రాణంగానే పోతే మళ్ళీ ఎప్పటికి తిరిగి సంపాదించుకోలేవు. అంత ప్రాముఖ్యత ఉంది నీ ప్రాణానికి, అంత విలువ ఉంది నీ ప్రాణానికి. అది ప్రతి మనిషి దేహంలో కూడా దేవుడు దాన్ని ఉంచాడండి. యేసుప్రభువు చెప్పారు ఆహారం కంటే ప్రాణం గొప్పది. మరి అలాంటి ప్రాణంతో ఇక్కడ మనం చదివినటువంటి మాటల్లో 103వ కీర్తనలో దావీదు ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీవు మరిచిపోవద్దు అని చెప్పడం. చూడండి, తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడు, చూడండి. దేవుని స్తుతించమని చెప్తున్నాడు, దేవుని ఘనపరచమని చెప్తున్నాడు, దేవుని ప్రార్థించమని చెప్తున్నాడు, దేవుని సన్నిధించమని చెప్తున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో ఏది నువ్వు మర్చిపోవద్దని చెప్తున్నాడు. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ చూపించువాడు. చూడండి, తన ప్రాణంతో ఏమని చెప్తున్నాడు అంటే, దావీదు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని అపవిత్రతమైనటువంటి కార్యాలు చేసినా నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు మారు మనసు పొందితే ఆయన నీ దోషాలన్నీ కూడా క్షమించు దేవుడు ఉన్నాడు. నీ సంకటములన్నిటినీ కుదిర్చువాడు, నీ ప్రతి ఒక్క రోగమును స్వస్థపరిచేటువంటి వాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అంటే ఈ ప్రాణం సమాధిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు, అనగా పాపం చేత, అపవిత్రమైన కార్యాల చేత నీవు చచ్చిన వాడు అయి ఉండగా, క్రీస్తు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుతో కూడా మరలా నేను ఏం చేశాడంటే బ్రతికించాడు. మరలా నేను బ్రతికించాడు. మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారు అయి ఉండగా, తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఏం చేశాడు, మరలా తిరిగి బ్రతికించాడు. అనగా పాపము యొక్క సమాధిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, పాపం చేత చచ్చిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయేటప్పుడు, ఇదిగో దేవుడు నిన్ను బ్రతికించాడు కనుక ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మర్చిపోతుందని చెప్పి తన ప్రాణంతో దావీదు చెప్పుకుంటున్నాడు. తన మనస్సుతో, తన ప్రాణంతో దావీదు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ఇదిగో నా ప్రాణమా, దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు నీకు, దేవుని స్తుతించు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. పాపం చేత, అపరాధం చేత చచ్చిపోయినటువంటి నిన్ను ఇదిగో మరలా విమోచించాడు. కాబట్టి దేవుని స్తుతించు. కరుణా కటాక్షాన్ని కిరీటముగా ఉంచుతున్నాడు. ఇదిగో కరుణను, తన కటాక్షాన్ని నీ మీద కిరీటముగా ఉంచుతున్నాడు. కాబట్టి నువ్వు దేవుని స్తుతించు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్తదకు చుట్టినట్లు పేరుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. ఇదిగో పక్షిరాజు ఉంది, ఆ పక్షిరాజు కొంత ఆయుష్ ఇవ్వబడుతుంది. మధ్యకాలంలోనే తన శరీరం ముసలితనంలోకి వెళ్ళిపోద్ది. అయితే అది చేసినటువంటి ఆ పనుని బట్టి ఆహారం మానేసి ఎత్తైన కొండల మీదకి వెళ్ళిపోయి అది ఏం చేస్తుందంటే చాలా రోజుల పాటు ఆహారం తినకుండా తన శరీరం మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలన్నింటిని కూడా తీసేసి, తన గోళ్ళన్నీ కూడా బద్దలు కొట్టుకొని, తన ముక్కును బద్దలు కొట్టుకొని ఉన్నప్పుడు కొద్ది దినాలు గడిచేసరికి దానికి మరలా క్రొత్త ముక్కు, క్రొత్త గోళ్ళు, క్రొత్త శరీరం మీద ఆ వెంట్రుకలు వచ్చి మరలా నూతన బలం పొందుకొని అది ఎగురుతుంది. అలాగే దేవుడు నీ ప్రాణాన్ని పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తగా చుట్టినట్లు మేలుతో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని స్తుతించు. ఇదిగో దేవుడు నీ పాపాన్ని తీసేశాడు కాబట్టి దేవుని స్తుతించు. దేవుడు చేసినటువంటి ఉపకారాలు బట్టి దేవుని స్తుతించు. మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరిచాడు కాబట్టి దేవుని స్తుతించు. పక్షిరాజు యవనం అనే యవనాన్ని క్రొత్తదగినట్టు దేవుడు చేశాడు కనుక
దేవుడు నువ్వు స్తుతించని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. చాలాసార్లు మనం ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయాలి, నేను మోకరించాలి, నేను ప్రభువుని స్తుతించాలి, ప్రార్థనలో నేను ఏకీభవించాలి అని ఏ రోజైనా మనం చెప్పుకున్నాం? దేవుడు నీ పాపం నుండి నేను విమోచించాడు కనుక ఇదిగో నేను మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు తన రక్షణ నాకు ఇచ్చాడు కనుక నేను మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు తన రక్తంలో ఉన్న పాపాలన్నింటినీ కడిగాడు కనుక నేను మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. దేవుడు నా కుటుంబంలో నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేశాడు కనుక ఇదిగో నేను దేవుని స్తుతించాలి అని ఏ రోజైనా నీ ప్రాణంతో చెప్పుకున్నావా? దావీదు చెప్పుకున్నట్టుగా ఇదిగో నేను ప్రార్థనకి వెళ్ళాలి, స్త్రీల గుడికి వెళ్ళాలి, పురుషుల గుడికి వెళ్ళాలి, ఆడవారు ఆనందం వేయించాలి, మా ఇంటిలో ప్రార్థన చేసుకోవాలి అని ఏ రోజైనా నీకు నువ్వు చెప్పుకున్నావా? నీ ప్రాణంతో నువ్వు చెప్పుకున్నావా? ఇదిగో ఎంతో మందికి లేని రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, ఎంతో మంది గొప్పవారికి లేనటువంటి ఆ ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు అని నీ ప్రాణంతో ఏ రోజైనా నువ్వు చెప్పుకున్నావా? దావీదు చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక ప్రాణమా యెహోవాను స్తుతించు. పక్షి రాత్రి యవనం వలె నీ యవనం కృతజ్ఞతకు చెందినట్లు ఇదిగో మేలుతో నీ హృదయం తృప్తిపరిచాడు. ఆయన కరుణ కటాక్షాన్ని కిరీటంగా ఉంచాడు కాబట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అంటే దేవుడు నీ కోసం చేసిన ప్రతి కార్యక్రమాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి. ప్రతి కార్యాన్ని బట్టి దేవుని నువ్వు స్తుతించాలి. నీ పాపాన్ని తీసేశాడు, నేను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మార్చాడు, నీకోసం తన ప్రాణం పెట్టాడు, నీకోసం తన రక్తం కార్చాడు, నీకోసం శివుని మోసాడు, నీకోసం తన ప్రాణాన్ని తన జీవితాన్ని చేశాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవా? ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతించవా? నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని గణపరచవా? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని కీర్తించవా? నువ్వు ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని నీవు మరవద్దు. ఇది ఉపకారం అంటే ప్రతి క్రైస్తవులు కూడా ఏం ఆలోచన చేస్తారంటే నీకు ఒక స్వస్థత వస్తేనో, నీకు ఒక ఉద్యోగం వస్తేనో, నీకు ఒక పెళ్ళి అయితేనో, నీకు ఒక గర్భఫలం వస్తేనో, నీకేదో మేలు జరిగితేనే ఆ దేవుడు నాకు ఉపకారం చేశాడని మనం అనుకుంటాం. ఉపకారం అంటే అది కాదు, అది శరీర సంబంధమైనది. అంతకంటే గొప్పమైన ఉపకారం ఏంటో తెలుసా? పాపము చేత అపరాధము చేత నువ్వు చచ్చిన వాడి ఉండగా తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి క్రీస్తుతో కూడా నేను ఏం చేశాడు? బ్రతికించాడు. అది ఉపకారం. నిన్ను బ్రతికించి నిన్ను ఏం చేశాడంటే నువ్వు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి తనకు కుమార్తెగా నేను చేసుకున్నాడు. అది ఆయన చేసిన ఉపకారం. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన ఎందుకు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి నువ్వు పొందిన బాప్తిస్మాన్ని బట్టి తన కుమారుడిగా నిన్ను చేసుకొని నిత్యజీవానికి ఆశీర్వాదానికి వారసురాలుగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అదండి ఆయన చేసిన ఉపకారం. పరలోకాన్ని ఇస్తానంటున్నాడు ఆయన, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ఆయన చేసిన ఉపకారం మనుషులు ఎవరు చేసిన ఉపకారం. అది మనుషులు నీకు ధన రూపంలో సహాయం చేయొచ్చు, వస్తు రూపంలో సహాయం చేయొచ్చు, లేదా ఇంకేదైనా మాట రూపంలో సహాయం చేయొచ్చు, ఉపకారం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం అన్నిటికంటే మించిన ఉపకారం చేశాడు. నీకు పాప క్షమాపణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు ఏ రోజైనా నీ ప్రాణంలో నింపుకొని జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడైనా నువ్వు తలంచుకున్నావా? అయ్యో ఎంతో మంది ఎప్పటికీ కూడా పాపంలోనే ఉండిపోతున్నారు, పాపంలోనే చచ్చిపోతున్నారు, పాపంలోనే పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కానీ నాకు చదువు లేకపోయినా, అందం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ఘనత లేకపోయినా, పేరు లేకపోయినా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నన్ను పిలుచుకున్నాడు దేవుడు. నా పాపం నుండి నన్ను దేవుడు విడిపించాడు. సమాధిలో నుండి నా ప్రాణమును మరల లేవనెత్తాడు ఆయన. పాపం అనే రోగం నుండి నన్ను స్వస్థపరిచాడు. నిత్య జీవాన్ని నాకు ఇచ్చాడు, ఇవ్వబోతున్నాడని ఏ రోజైనా ప్రాణంలో చూపించాడు. ప్రభా ఎంతో మంది ప్రజలు చూడలేని ధన్యత ఈ రోజు నాకు ఇచ్చే వాక్యాన్ని వెళ్ళడానికి ఆయన ఎప్పుడైనా ప్రాణం చెప్పుకొని చూపించేవాడు. ప్రభు ఎంతో మంది నాకంటే గొప్పవారు, పేరు కలిసినటువంటి వారు, పలుకుబడి కలిసినటువంటి వారికి లేని రక్షణ
నాకు ఇచ్చావని ఎప్పుడైనా దేవుని స్థుతించావా దావీదులను? దావీదుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? నా ప్రాణమా యెహోవాను స్థుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అని చెప్తున్నాడు. దేవుని స్థుతిస్తున్నాడు దావీదు, దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడండి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆ వ్యక్తి తన ప్రాణంతో ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఈ లోకాలు రాసిన సువార్త 12వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగో చేతును నా పెట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సఖించుము, ఇనుము, రాగము సంతోషించమని చెప్పుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా చూడాలండి, అందరూ జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారండి. ఏంటో ఉపమానం అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి యొక్క భూమి సమృద్ధిగా పండింది. బస్తాలు పండింది. అతను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఎక్కువగా పండింది ఇంకా. అయితే ఏం జరిగిందంట, అప్పుడు అతను నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేయాలని తనలో తాను ఆలోచించుకొని ఏమాలోచించుకుంటున్నాడట, అరే పొలం చూస్తే విస్తారంగా పండేసింది, ఈ యొక్క పంట అంతా కూడా సమకూర్చుకోవడానికి, అసలు నాకు స్టోర్ చేసుకోవడానికి అసలు స్థలం చాలదు నాకు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎంత పంట పండేసింది, ఇన్ని బస్తాలు వచ్చేసాయి, ఎంత విస్తారమైనటువంటి పంట పండింది, ఇప్పుడు నేనేం చేయాలి, అసలు ఎక్కడ తయారు వీటిని, ఎక్కడ స్టోర్ చేయాలి వీటిని అని ఏం చేస్తున్నాడంటే తనలో తాను ఆలోచించుకుంటున్నాడట. నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి. అంటే ఈ ధనవంతుడికి ఏమున్నాయంటే కొట్లు ఉన్నాయి, అంటే స్టోర్ చేసుకునేటువంటి పెద్ద పెద్ద రూములు ఉన్నాయి. ఈ రూముల్లో ఎప్పుడు పంట పండినా అందరూ స్టోర్ చేసుకునేవాడు. అయితే ఈసారి పంట చూసేసరికి ఆ రూమ్స్ కూడా, ఆ కొట్లు కూడా నీకు సరిపోవు అన్న సంగతి అర్థమైపోయిందండి. అంత విస్తారంగా పంట పండేసింది. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఆ కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి ఇవి చాలు, ఇంకా పెద్ద కట్టిస్తాను నేను, ఇంకా పెద్ద కొట్లు కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, అంటే ఈ పండినటువంటి ధాన్యం అంతటిని, ఆస్తి అంతటిని కూడా అందరూ సమకూర్చేసుకుంటున్నాం అనుకున్నాడండి. అనుకుని ఏమన్నాడట, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. తన ప్రాణంతో ఏమని చెప్పుకోవడానికి సిద్ధపడిపోయాడండి, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు, ఇంకా పిల్లల వరకు కూడా సరిపోయినటువంటి ఆస్తి సమకూర్చేశాను, అంత ధనాన్ని సమకూర్చేశాను, అంతటి ధాన్యాన్ని సమకూర్చేశాను. కాబట్టి సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుందిరా అనుకుంటున్నావు. దానికి మత్తయి రాసిన సువార్త ప్రభు ఏం చెప్పారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని నీ ప్రాణాన్ని గురించి ఏం చేయొద్దని చెప్పాడైనా, చింతించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామని నీ ప్రాణాన్ని గురించి చింతించొద్దు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తే, ఇక్కడ ఈ ధనవంతుడు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా
అనేక సంవత్సరాలకు సరిపోయినటువంటి ఆస్తి సమకూర్చేశాను. కాబట్టి సుఖించు, సుఖపడు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకొందుననుకో. నేను మన ప్రాణంతోనట ఇంత డిసైడ్ అయిపోయి, నా ప్రాణమా తిను, తాగు, ఎంత తింటావో తిను, ఏది తింటావో తిను, నీకు నచ్చింది కూడా తిను, నీకు నచ్చినంత తాగు, సంతోషించు, సుఖపడు, ఆనందించు అని తన ప్రాణంతో చెప్పుకోవడానికి రెడీ అయిపోయింది. ఇందాక దావీదు ఏం చెప్పుకున్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంతో దేనిని నీవు మర్చిపో అని దావీదు చెప్పుకుంటుంటే, ఈ ధనవంతుడు ఏం చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి సమకూర్చేశాను, అనేక సంవత్సరాలకు సరిపోతుంది, ఇంకా పిల్లల వరకు సరిపోతుంది, కాబట్టి తిను, త్రాగు, సుఖించు, సంతోషించని తన ప్రాణంతో చెప్పుకోవడానికి రెడీ అయిపోతుంది. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో తన ప్రాణంతో దేవుని స్తుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మర్చిపోవద్దు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన విమోచించాడు, కరుణ కటాక్షాన్ని కీర్తిగా ఉంచాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని ప్రొత్తదగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాడని ఒక వ్యక్తి చెప్తుంటే, ఇంకో వ్యక్తి ఏం చెప్తున్నాడో తెలుసా? నా ప్రాణమా, చెప్పుకోవడానికి ఏమైనా సిద్ధపడి తెలుసా? నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి ఉంది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు, నీకు నచ్చినట్టుగా ఆనందించని చెప్పుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, ఏమని పిలిచాడండి దేవుడు? వెర్రివాడా. తన ప్రాణంతో నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించని చెప్పినటువంటి ధనవంతుణ్ణి దేవుడు ఏమని పిలిచాడంటే వెర్రివాడా. రోజు ఈ భూమి మీద చాలా మంది క్రైస్తవులు, అన్యజనులు కూడా ఏమనుకుంటున్నారంటే, విస్తారమైన ఆస్తి సంపాదించేశారు, నా పిల్లలు వాళ్ళ పిల్లల వరకు సరిపోద్ది, ఇంక పర్వాలేదు అనుకుంటున్నారు, ఇంక పర్వాలేదు నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారు. ఈ భూమి మీద చాలా దేశాల్లో అన్యులు, క్రైస్తవులు అలాగే అనుకుంటున్నారండి. పర్వాలేదు, నేను ఆస్తి సంపాదించేసుకున్నాను, ఐశ్వర్యాన్ని సంపాదించేసుకున్నాను, అంతస్తు సంపాదించేసుకున్నాను, పర్వాలేదు, నా పిల్లల వరకు పర్వాలేదు, ఆ మాత్రం నేను సంపాదించుకున్నాను అనుకుంటున్నాను. అంటే అలాగ అనుకున్నారు అంటే అర్థం ఏంటంటే, నీ ప్రాణంతో నువ్వు చెప్పేసుకున్నావని అర్థం అనమాట. నేను సంపాదించుకున్నావు అంటే పర్వాలేదు, నా వరకు పిల్లల వరకు సంపాదించుకున్నాను అంటే అలా చెప్పావంటే ఏంటి అర్థం? నీ ప్రాణంతో నువ్వు చెప్పేసుకుంటున్నావు, నీ ప్రాణంతో నీవు చెప్పేసుకుంటున్నావు. దేవుడు ఏమని పిలిచాడంటే వెర్రివాడ అని పిలిచాడు. ఏమని పిలిచాడు? వెర్రివాడ. అంటే ఎందుకంటే దేవుడు అలా పిలిచాడు? ఎందుకు వెర్రివాడ అని పిలిచాడు? ధనవంతుడు, బోలెడంత మంది అతని కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, బోలెడంత పొలం ఉంది, విస్తారంగా ధాన్యం పండింది, అతనికి ఇంకా స్టోర్ చేసుకోవడానికి గుట్లు ఉన్నాయి, బోల్డంత ఐశ్వర్యము, బోల్డంత ఆస్తి, బోల్డంత పరపతి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏమని పిలిచాడో తెలుసా? వెర్రివాడ. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఇదిగో అనేక సంవత్సరాలు సరిపోయినటువంటి ఆస్తి సమకూర్చేసామని ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. కానీ దేవుడు వెర్రివాడ. ఏదో సంపాదించాలనుకుంటున్నావు, ఏదో పోగు చేసుకోవాలని అనుకుంటున్నావు, ఏదో కూడబెట్టుకున్నాను అనుకుంటున్నావు, నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపోయినటువంటి ఆస్తిని కూడబెట్టుకున్నాను నువ్వు అనుకుంటున్నావు. వెర్రివాడిని. నువ్వు సంపాదించుకోవాల్సింది సంపాదించుకోకుండా సంపాదించుకోకూడదు సంపాదించేసుకున్నావు. అందుకే నువ్వు వెర్రివాడివి. దావీదుని దేవుడు వెర్రివాడు అన్నాడా? అనలేదు. ఎందుకంటే దావీదు రాజు అయినప్పటికీ, దావీదు దగ్గర బంగారం ఉన్నప్పటికీ, గుర్రాలు ఉన్నప్పటికీ, రథాలు ఉన్నప్పటికీ, సైనికులు ఉన్నప్పటికీ, మనుషులు ఉన్నప్పటికీ, అధికారులు ఉన్నప్పటికీ, బోల్డంత పొలం ఉన్నప్పటికీ, బోల్డంత పంట పండినప్పటికీ దావీదు అలా వెనుకలేదు. ధనవంతుడు గొప్పడా, దావీదు గొప్పడా? ఐశ్వర్యపరంగా
దావీదు గొప్పడండి, ఒక దేశానికి రాజు. దావీదు దగ్గర ఇలాంటి వాళ్ళు గోల్డ్ అంత మంది ఉంటారు, అంత గొప్పడు దావీదు. కానీ దావీదు ఏ రోజు కూడా నా ప్రాణమ తిను త్రాగు సుఖించి సంతోషించే చెప్పుకునేది. అతని దగ్గర బంగారం విస్తృతంగా ఉన్న, వెండున్న, గొప్ప గొప్ప కట్టడాలున్న, విస్తారమైన భూమున్న, విస్తారమైన పంటలున్న, సైనికులున్న, గోల్డ్ పదవులున్నా, ఎన్ని ఉన్నా సరే ఏమన్నాడో తెలుసా దావీదు? నేను నా దేవుడైన యెహోవా నామమందు అతిశయిస్తాను అని చెప్పాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కానీ నేను నా దేవుడైన యెహోవా నామాన్ని బట్టి నేను అతిశయిస్తాను. అందుకే తన ప్రాణంతో ఏం చెప్పుకోకుండా తెలుసా? ఎన్ని ఉన్నా సరే ఏం చెప్పుకోకుండా తెలుసా? నా ప్రాణమా యెహోవాను నీవు సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మర్చిపోతూ, ఒకప్పుడు గొర్రెలు కాసినటువంటి వాడివి, ఒకప్పుడు అడవులను గొర్రెలు కాసినటువంటి వాడివి, కానీ ఈ రోజు నిన్ను సింహాసనం మీద కూర్చొని పెట్టింది ఎవరో తెలుసా? ఇదిగో దేవుడు. కాబట్టి నువ్వు ఆయన స్తుతించాలి అని తన ప్రాణంతో చెప్తున్నాడు. ఆయనకి చేసినటువంటి ఉపకారంలో ఏది మర్చిపోతూ అని తన ప్రాణంతో చెప్తున్నాడు. దావీదుకి అర్థమైపోయిందండి. అంటే ఎంత ధనం సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎంత వెండి సంపాదించినా, ఎంత వజ్రాలు సంపాదించినా, ఎంత భూమి సంపాదించినా, ఎన్ని సంపాదించినా, నువ్వు కన్ను మూసిన క్షణంలో అవన్నీ వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఒంటరిగా, నీతో ఎవరు రారు. మళ్ళీ ఎంతవరకు వస్తారు నీతో? నీ భార్య, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీ బంధు పరివారం, నీ కుటుంబీకులు, నీ స్నేహితులు ఎంతవరకు వస్తారు? సమాధి వరకు మాత్రమే వస్తారు. ఒకసారి నీకు సమాధి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, బట్టి కనిపేసిన తర్వాత నువ్వు ఒంటరిగా పడుకోవాలి. ఒంటరిగా పడుకోవాలి. అక్కడ ఎవరు రారు. ఒంటరిగా వెళ్ళిపోవాలి. నువ్వు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు అన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. నువ్వు అందుకేనండి దావీదు అంటాడు, నా ప్రాణమా ఎన్ని కలిగి ఉన్నా సరే నువ్వు దేవుడిని స్తుతించు. ఇవన్నీ దేవుడిచ్చాడు, నీవి కావు, ఇవి దేవుడిచ్చాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి ఎక్కడ అని దావీదు తన ప్రాణంతో దేవుడిని స్తుతించమని చెప్తున్నాడు, సన్నిధించమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఈ లోక సువార్తలో ఉన్నటువంటి ఈ ధనవంతులు ఏమనుకుంటున్నాడట? నా ప్రాణమా అనేక సంవత్సరాలు సరిపోయినటువంటి ఆస్తిని సమకూర్చేశాను, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని తన ప్రాణంతో చెప్పుకోవడానికి రెడీ అయిపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, చచ్చిపోతాకు ఒక్క ధాన్యం కింద కూడా పట్టుకెళ్ళలేవు. విస్తారమైన పంట పండిందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఈ క్షణంలో చచ్చిపోతే ఒక్క ధాన్యపు కించను కూడా నువ్వు పట్టుకెళ్ళాలి ఇక్కడి నుంచి అని దేవుడు అంటున్నాడు. వెర్రివాడ ఏమంటున్నాడు చూడండి, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఈ రాత్రే నువ్వు అనుకుంటున్నావు తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరాలు సరిపోయిన ఆస్తి సమకూర్చాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగేస్తున్నారు. ఎవరు అడిగేస్తున్నారు? ఎవరు కావాలనుకుంటున్నారు నీ ప్రాణాన్ని? ఎవరు కోరుతున్నారు నీ ప్రాణాన్ని? అంటే ఊరేవాళ్ళు మనుషులు చెడిపోవాలి, నువ్వు పాడైపోవాలి, చురుకుపోవాలి, దూషించుకోవాలి, నీ కుటుంబం నాశనం అయిపోవాలి అని మనుషులు కోరుకుంటూ చచ్చిపోవు, ఏడుతూ వెళ్ళిపోవు, జరగవచ్చు. కానీ నీ ప్రాణాన్ని అడిగేటువంటి వారు వేరే వారు ఉన్నారు. వారు అడిగితే మాత్రం, వారు కోరుకుంటే మాత్రం నీకు అలా జరిగే అవకాశం ఉంది. ఎంతకీ ఎవరికి ప్రాణం ఉండదు. ఈ భూమి మీద మనతో దెబ్బలున్న వాళ్ళ, ఈ భూమి మీద నీతో తగువాడుతున్న వాళ్ళ, ఈ భూమి మీద నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరండి నీ ప్రాణాన్ని కోరుకున్న వారంటే చూద్దామండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనం. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను వర్ధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని.
బలిపీఠం క్రింద చూచితిని. వారు వారు అంటే ఎవరండి? ఎవరు? ఆత్మలుగా ఒక వ్యక్తి ఎప్పుడు మారిపోతారు చెప్పండి? ఆ వ్యక్తి ఏమైపోవాలి? చనిపోవాలి. చనిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోద్ది? అయితే నువ్వు దేవుని కోసం బ్రతికితే పరదేశం, దేవుని కోసం బ్రతకకపోతే, రక్షణ పొందకపోతే నరకం లేదా వేదనకరమైన స్థలం. మీరందరూ ఎక్కడున్నారంటారు? వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? పరదైస్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరదైస్లో ఉన్నారు. ఈ పరదైస్లో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారట తెలుసా? ఈ పరదైస్లో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందరో తీర్పు తీర్చకయు. ఇంకా తీర్పు తీర్చుకుంటూ ఉంటావు నువ్వు. ఎన్ని సంవత్సరాలు ఒప్పుకుంటుంది? ఎన్ని సంవత్సరాలు ఈ పరదేశంలో మేము ఉండాలి? ఎన్ని సంవత్సరాలు ఈ పరదేశంలో ఎలాగ మేము ఉంటూ సంవత్సరాలు గతించుకోవాలి? దేవుని అడుగుతున్నారండి. నా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎప్పటికయ్యా తీర్పు తెచ్చుకుంటూ ఉంటాం. ఇంకా తీర్పు తెచ్చువా? ఎన్నో సంవత్సరాలు బట్టి పరదేశం ఉండిపోయాం మేము. ఎన్నో సంవత్సరాలు బట్టి పరదేశంలోనే జీవిస్తున్నాం మేము. ఎన్ని సంవత్సరాలు ఇంకా తీర్పు తెచ్చు నువ్వు? చెప్పండి. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు బిగ్గరగా కేకలు వేస్తుంది. ఏం చేస్తున్నారండి వాళ్ళందరూ కూడా? బిగ్గరగా కేకలు వేస్తుంది. అందరూ కూడా అంటే ఇప్పటి వరకు పరదేశంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అందులో ప్రభు నిమిత్తం రక్తం చిందింపబడి, ప్రభు నిమిత్తం తమ ప్రాణాన్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభుని ఏమని అడుగుతున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాకయ్యా తీర్పు తీర్చుకుంటూ ఉంటాం? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉండాలి మేము? ఎన్ని సంవత్సరాలు ఎక్కడ జీవించాలి పరదేశంలో అని అడుగుతూ ఏమంటారు చూడండి. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకుండా ఉంటామని బిగ్గరగా కేకలు వేశారు. ఇదిగో నీ సువార్త నిమిత్తం మేము కొట్టబడ్డాం, సువార్త నిమిత్తం మా ప్రాణం ఇచ్చాం, సువార్త నిమిత్తం మా రక్తం చెందించబడింది, సువార్త నిమిత్తం మా ప్రాణాన్ని దారబోసాం, మా రక్తాన్ని దారబోసాం. కానీ ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నావా? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించని ఆనందపడుతున్నారు, సుఖపడుతున్నారు, సంతోషపడడానికి ఇష్టపడుతున్నారు, మరి వ్యర్థంగా గడుపుతున్నారు, నచ్చినట్టుగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఇంకా ప్రతిదండం చేయవా నువ్వు? భూమి మీద ఎంతో మంది నచ్చినట్టుగా జీవిస్తున్నారు, నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, నచ్చినట్టుగా వారి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఇంకా ప్రతిదండం చేయవా నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఓపిక పట్టాలి మేము? ఎన్ని సంవత్సరాలు ఆ తీర్పు కోసం ఎదురు చూడాలి మేము అని వాళ్ళందరూ కూడా బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారు. బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారు. అందరూ గోన పెట్టి అడుగుతున్నారట, దేవుడు ప్రభువా తీర్పు తీర్చాబేగా ఆ భూనివాసులందరికీ కూడా ప్రతిదండం చేయి. మేమేమో నీ కోసం సువార్త ప్రకటించి కష్టపడి మా రక్తాన్ని చిందించి మా ప్రాణాన్ని నీ కోసం ఇచ్చి సువార్త నిమిత్తం ఇచ్చి సాక్ష్యం నిమిత్తం ఇచ్చి ఇదిగో మేము వాక్యం నిమిత్తం మా ప్రాణం ఇస్తే ఈరోజు అదే వాక్యాన్ని వినలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. విన్న మర్చిపోయిన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని విన్నా పక్కన పెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని విన్నా పెడ చెవిని పెట్టి చెవ్వంటి విని చెవ్వంటి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువా ఇంకెన్నాళ్ళని ఆశిస్తావు? తిను, త్రాగు, సుఖించు, సంతోషించని తమ ప్రాణంతో చెప్పుకునే వాళ్ళు బోల్డ్ మంది భూమి మీద ఉన్నారు. వాళ్ళకి ఇంకా అవకాశం ఇస్తావా? వాళ్ళకి ఇంకా ఆయుష్ ఇస్తావా? వాళ్ళకి ఇంకా భూమి మీద జీవింపజేయడానికి వారికి ఇంకా అవకాశం ఇస్తావా అని అడుగుతున్నారటండి. వాళ్ళు కూడా దగ్గరగా అడుగుతున్నారట. అంటే ఎవరి కోసం అడుగుతున్నారు కదండి, నాకు ఎందుకు నా కోసం అడగలేదు కదండి అనుకుంటున్నాను. భూనివాసులు అంటే ఎవరు చెప్పండి? భూమి మీద ఉన్న మనుషులందరి కోసం అడుగుతున్నారు. అందులో నీవు ఉన్నావా లేవా అంటే, ఉన్నావా లేవంటే ఎలాగా? దేని నిమిత్తం వాళ్ళు చెప్పబడ్డారు చదవండి మీదని. 9వ వచనం, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము అంటే
వాక్యం చెప్తున్నప్పుడు ఈ రోజు ఈ చివ్వంటి నీ చివ్వంటి వదిలేసి వెళ్ళిపోయామనుకో, నీ కోసం కూడా అడుగుతుంది. తెలుసండి, వాక్యం విని ఇక్కడే వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోతున్నాం అనుకో, ప్రతి ఆదివారం ఈ కోసం కూడా మనం కోచింగ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి ఒక్కరి కోసం ప్రభువా వాక్యాన్ని భూమి మీద ఎంతమంది అయితే వినటం లేదో, నీ సువార్త ఎంతమంది అయితే ఆలగించడం లేదో, వాక్యాన్ని విన్న పెడచేపలు పెట్టేసి వారు భూమి మీద ఎంతమంది ఉన్నారో, స్వచ్ఛమైన పరలోకానికి తీసుకొని వెళ్ళే వాక్యాన్ని విన్న, వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వలేనటువంటి వారు భూమి మీద ఎంతమంది ఉన్నారో, వాక్యానుసారంగా బ్రతకలేని వారు భూమి మీద ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరికీ తీర్పు ఇచ్చే. ఇంకెందుకు అలాంటి భూమి మీద జీవితం, ఎందుకు అలాంటి భూమి మీద ఇంకా బ్రతుకు, వాళ్ళందరినీ వేసేమని అడుగుతున్నారు. ప్రతిదండం చేయవాలని అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు బట్టి మేమందరం కూడా ఇక్కడ ఉంటున్నాం అని వాళ్ళందరూ కూడా కేకలు వేసి బిగ్గరగా అడుగుతున్నారు. కేకలు వేసి అడుగుతున్నారు. అందులో పౌలు ఉన్నాడు, అందులో పీతరు ఉన్నాడు, అందులో అపోస్తలులు ఉన్నారు, అలాగే అందులో చాలా మంది ప్రభువు కోసం తమ ప్రాణాలు ఇచ్చేటువంటి వారు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి బిగ్గరగా కేకలు వేసి ప్రభువుని అడుగుతున్నారంట. అందుకే దేవుడు ఆ ధనవంతుడితో ఏం చెప్తున్నాడో తెలుసా? వేరువాడ, ఈ రాత్రి ఈ ప్రాణమును అడుగుచున్నారు. ధనవంతుడి కోసమే అనుకోకండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు అడుగుతున్నారు. వాక్యాన్ని వినలేని ప్రతి ఒక్కరి కోసం అడుగుతున్నారు. వాక్యాన్ని పెడచబని పెట్టిన ప్రతి ఒక్కరి కోసం అడుగుతున్నారు. వాక్యాన్ని విని అక్కడే మర్చిపోయిన ప్రతి వ్యక్తి కోసం అడుగుతున్నారు. వాక్యాన్ని వినకుండా ప్రభువుని నమ్మకుండా జీవించే ప్రతి వ్యక్తి కోసం అడుగుతున్నారు. అసలు వాక్యానుసారంగా బ్రతకలేని ప్రతి వ్యక్తి కోసం కూడా వాళ్ళు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకో, అందరూ నువ్వు ఉన్నావు అనే సంగతిని గుర్తుపెట్టుకో. భూమి మీద నువ్వు నా జీవితం సంతోషంగా ఉంది, పర్లేదు, నాకు ఆ మాత్రం సంపాదించేసుకున్నాను, ఇంకా నాకు హ్యాపీ, పర్లేదు, రేపు పొద్దున్న పిల్లలు పెళ్లి చేసేస్తాను, ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది మనం అనుకుంటున్నావు. ఈ కోసం, ప్రాణం కోసం వాళ్ళు అడుగుతున్నారనే సంగతి అర్థం చేసుకోవాలి. నీ కోసం వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు అడుగుతున్నారు. భూమి నివాసులకు ఇంకెందాక ప్రతిదండం చేయకుండా ఉంటావు, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటామని కూడా ఏం చేస్తున్నారో తెలుసండి, అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థమైపోయింది. వాక్యం వింటున్నప్పుడు నువ్వు శ్రద్ధగా ఆలోచించలేదు అనుకో, వాక్యం వింటున్నప్పుడు తిని అక్కడే మర్చిపోతున్నావు అనుకో, వాక్యం మీద కూడా ఇది చివ్వంటి వదిలేస్తున్నావు అనుకో, వాక్యానుసారంగా బ్రతకడం లేదు అనుకో, అడిగే దృష్టిలో నువ్వు కూడా ఉన్నామనే సంగతిని మర్చిపో. అలాగే భూమి మీద జీవిస్తున్న నీవు పర్లేదులే, నాకు పర్లేదు, ఆ మాత్రం సంపాదించుకోవడం నీకు చాలే అని ఈ ప్రాణం గురించి చెప్పుకుంటున్నావు అనుకో, ఆ అడిగే దృష్టిలో నువ్వు కూడా ఉన్నామనే సంగతిని గుర్తుపెట్టుకున్నావు. ప్రతిదానం చేయమంటున్నారు. ప్రభు, యేసేవారు భూమి మీద నుంచి ఎందుకు నీ కోసం బ్రతకడం నీకు అవసరమా? నీ కోసం జీవించడం నీకు అవసరమా? నీ వాక్యాన్ని ఆలకించడం నీకు అవసరమా అని బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారు. ఎన్ని వందల మంది అడుగుతున్నారు, ఎన్ని వేల మంది అడుగుతున్నారు, ఎన్ని లక్షల మంది అడుగుతున్నారు మనకు తెలియదు. కాబట్టి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అందుకే దేవుడు చెప్తాడో తెలుసా? దావీదు ఏమన్నాడో తెలుసా? దావీదుకి అర్థమైపోయింది, నేను నా ప్రాణం కోసం ఆలోచించుకుంటే నా ప్రాణం కోసం అడిగేవారు ఉన్నారు అన్న సంగతి దావీదుకి అర్థమవుతుంది. అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నువ్వు దావీదు వలె జీవిస్తే నీ ప్రాణం వాళ్ళు అడగరు. నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే నీ ప్రాణాన్ని వాళ్ళు అడగరు. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచిస్తే నీ ప్రాణాన్ని వాళ్ళు అడగరు. నువ్వు దేవుడి కోసం జీవిస్తే నీ ప్రాణాన్ని వాళ్ళు అడగరు. ప్రభు, ఇంకా భూమి మీద నుంచి అలాంటి వ్యక్తిని, ఇంకా భూమి మీద జీవింపజేయ అలాంటి వ్యక్తిని, నీ కోసం అనేక మందిని ఇంకా సంపాదిస్తాను ఆయన, అనేక మంది కోసం భార్యని ప్రార్థన చేస్తాను ఆయన, అనేక మందిని నీ సన్నిధికి నడిపిస్తాను ఆయన. ఆ వ్యక్తి ఇంకా ఆయుష్యము ఆరోగ్యంగా అడుగుతారు. అదే నువ్వు దేవుడి కోసం జీవించకపోతే ప్రభు లేపేనా ఆ వ్యక్తి నీకు అవసరమా? నీ కోసం బ్రతకడం లేదు, నీ కోసం జీవించడం లేదు, ఏదో నామకార్థంగా నేను నమ్ముకోని నామకార్థమైన క్రైస్తవ జీవితం గడుపుతున్నాడు తప్ప యథార్థంగా భక్తిపూర్వమైనటువంటి క్రైస్తవ జీవితం గడపడం లేదు. ఆ వ్యక్తి అవసరమా ప్రభువా? ప్రతిదండం చేసే ఆ వ్యక్తికి, ఆ భూమి మీద ఉన్నటువంటి భూ నివాసికి ప్రతిదండం చేసే దేవుడిని దగ్గరగా అడుగుతున్నారట. దేవుడి మీద ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు, దేవుడు ఫోర్స్ చేస్తున్నారు. ప్రభు లేపేనైనా ఎందుకు అవసరమా అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దృష్టిలో ఒకవేళ నువ్వు ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యానుసారంగా జీవించకపోయినా, వాక్యం వినకపోయినా, వాళ్ళు దేవుని నిమిత్తం చచ్చిపోయి చెప్పండి, దేవుని నిమిత్తం రక్తం చిందించారు చెప్పండి, వాక్యము నిమిత్తము అంటే చూడండి, వాక్యము నిమిత్తము
తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం, అంటే యేసు దేవుడు అంటే తమ ప్రాణాలు కోల్పోయింది, యేసుని ప్రకటించినప్పుడు తమ ప్రాణాలు కోల్పోయింది. ఇంత ఒక సందర్భం చెప్పారు యోహాను రాసిన. ఆ గుడ్డి వ్యక్తి యేసు క్రీస్తుగా ఒప్పుకుంటే ఏం చేస్తారని, ఏం చేయడానికి సిద్ధపడిపోయిన పరిచయాలు అందరూ కూడా సమాజ మందిరంలో నుండి వెలివేయడానికి సిద్ధపడిపోయారు. ఆ వ్యక్తి ప్రభు కోసం చెప్పి ఏం చేశారు తెలుసు? ఆ వ్యక్తి బాగుపడినటువంటి ఆ గుడ్డి వ్యక్తిని సమాజ మందిరంలో నుండి వెలివేశారు. అర్థమైంది నేను చెప్తున్నమాట? వెలివేశారంటే దేవుడి కోసం జీవించడు. ఇక్కడ దావీదు తన ప్రాణంతో దేవుని స్తుతించమని చెప్పాడు. ఆయన చేసిన ఉపకారంలో ఏది మర్చిపోవద్దు చెప్పాడు. ఈరోజు నువ్వు ఏం చెప్తున్నావు? నీ యొక్క అంతరంగంతో నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు దేవుడి కోసం ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు వాక్యానుసారం ఎలా జీవించడానికి నువ్వు సిద్ధపాటు చేసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించలేదు.